లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను. పల్లెటూర్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై ఇవి ప్రతిదండన దినములు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా 25వ వచనం, లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనమును శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢుడై వస్తాడని ఈ లూకాసు వార్త 21వ అధ్యాయములో వ్రాయబడిన ఈ 20వ వచనము అలాగే 25వ వచనాన్ని మనం పరిశీలన చేసి చూసినట్లయితే పిల్లరా, మార్చి నెల, ఈ నెలలోనే మరి 1వ తేదీ 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి మరి లేకపోతే కొన్ని దేశాల మీదకి, ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల యుద్ధం మనం చూస్తున్నాం. మరి రష్యా కూడా ఎంటర్ అయినట్టుగా చూస్తున్నాం. చాలా దేశాల యుద్ధాలు, మరి ముఖ్యంగా యెరూషలేం గురించి వ్రాయబడిన చూడండి ఇక్కడ ఈ మాట. 2026 సంవత్సరం మార్చి నెలలో జరుగుతున్న ఈ కార్యక్రమాల గురించి ఏ మందిరంలోనైనా ప్రస్తావన చేస్తూ ఉంటే వారు నిజంగా దేవుని యొక్క వాక్యానుసారంగా గడుపుతున్న వారుగా మనము గమనించవచ్చు. లేక ఈ మాటలు ఏమి గుర్తు చేయకుండా ఇదిగోండి ఈ వాక్యం ఇలా వ్రాయబడింది, మరి ఇలా జరుగుతున్నాయి, ఏందో తెలియదు, భయంకరమైన ఎండలు, మరి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ దేశం యుద్ధం చేయడము చాలా భయంకరమైన విషయము. అలాగే ఈ సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కూడా కనబడతాయని ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్రాయించి పెట్టారు 25వ అధ్యాయంలో 25వ వచనములో. చూడండి, సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు, సముద్ర తరంగముల ఘోష ఉంటుంది అని. ఘోష వలన కలవరపడిన జనమునకు శ్రమయు కలుగును. సముద్ర తరంగములలో ఘోష, ఇవన్నీ చూడరు. మొన్నటి దినాన నేను అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ దేశము ఇరాన్ దేశం యుద్ధం జరుగుతున్నటువంటి లైవ్ వస్తే నేను గ్రూప్లో షేర్ చేస్తే ఉదయకాల సమయం చాలామంది సహోదరులు నాకు ఫోన్ చేసి నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, వాక్యానుసారంగా మరి అక్కడక్కడ సూచనలు కనబడుతున్నాయి, మరి చాలా వెతికి పంపించినారని. మీరు కూడా వెతకండి, దేవుని స్తోత్రం కలగా. అలాంటివి ఏమంటే పంపించండి ప్రజలకి. పంపించకుండా వీటి ప్రస్తావన, ఇవి సైన్స్, ఇక ప్రతిదండన దినములు, అప్పుడే రాకడ రాదు కానీ ఇవి ప్రతిదండన దినములని వ్రాయబడి ఉందని మనం ముందున్న వారికి చెప్పాలి. అంతేకాని ఇక ఒక్కొక్క మందిరాన్ని ఒక్కొక్క పండుగ ఏర్పాటు చేస్తున్న కాలంలో మనం ఉన్నాం. మరి చూడాలి, సరే, వేల మందిని, లక్షల మందిని కూడబెట్టుకొని ప్రార్థనలు జరుగుతున్న స్థలాల్లో కూడా ఈ వాక్యాల గురించి ఏమైనా ప్రస్తావన వెళుతుందా, ఈ వాక్యాలను ఏమైనా మరి జ్ఞాపకం చేసి మరి గుర్తు చేస్తున్నారని అన్నది మనము వెయిట్ చేసి చూడాల్సి ఉంది. ఈ మార్చి నెలంతా 2026 మార్చి నెలంతా చూడాల్సి ఉంది. ఎక్కడెక్కడ జరుగుతున్నటువంటి ఆరాధనలలో, కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి మరి పండుగలలో, కొన్ని చోట్ల జరుగుతున్న వార్షికోత్సవాలలో, కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి కొన్ని సభలలో ఈ వాక్యాలు ఎక్కడైనా గుర్తుకొస్తాయని గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక.